త్వరగా తెలుసండి. అయ్యా, మీరు అడిగిన ₹1,00,000 కట్నం ఇచ్చాను. ఇప్పుడు మరో 50,000 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చాను? నేను కాబట్టి 50,000 అడిగాను. మరొకడైతే 1,00,000 అడుగుండేవాడు. ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణం ఏమిటో చెప్తారా? ఏం లేదండి. ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏఎస్ పరీక్ష రాశాడు. రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు. పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి? అందుకని 50,000 పెంచాను. ఏమిటండి ఇది? ఇదేమన్నా కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా? ఈ విషయం 1 రోజు ముందే చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఏమిటి? ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు. మిస్టర్, ఏమండి నువ్వు ఐఏఎస్ చదివావా? పాస్ అయ్యానండి. మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే. నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి. తల్లిదండ్రుల మాట జవదాటమని నేను చెప్పలేదు, కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం. మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి. అంతకన్నా నేను బాగా చూసుకుంటాను. సిగ్గులేదు జన్మకి. చూడండి, నాకు 4 రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఇంటిని అబ్బాయి పేరు రాస్తాను. అలాగా? మరి చెప్పరే, లీడర్ని పిలిపించి దస్తావేజులు రాయించండి. అవునవును, గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు జరగడమే చాలా మంచిది. ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు కూడా టైం లేదు. అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి? మేము కోరినవన్నీ మా చేతికి అందిన ముహూర్తమే మంచి ముహూర్తం అండి. ఏమండి, ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడడం ఏమన్నా బాగుందా? ఆయన ఇస్తానంటున్నాడు. ఏమి ఇవ్వక్కర్లేదు. ఇలాంటి చేతకాని వ్యక్తిత్వం లేని ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు. మీ తండ్రి కొడుకులిద్దరూ ఏదైనా సంత చూసుకుని చింతపండు వ్యాపారం పెట్టుకోండి. గెట్ అవుట్. ఏం పిల్లయ్ ఎగురుతున్నావు? ఇక్కడి నుంచి మేము కదిలేమా నీ జీవితంలో నీకు పిలవదు. ఈ ప్రాంతంలో మా పలుకుబడి ఏమిటో తెలుసా? తెల్లారేసరికి ఇండియా అంతా ప్రచారం చేస్తాను, గుర్తుంచుకో. చాలా సంతోషం. మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా? అసలు ఆ పిల్లకి పెళ్లే కానివరా? ఎవరిని కట్టుకోవడానికి రానివరా? సరే, అలాగే కానివ్వండి. నువ్వు ఇలా చూడండి, ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాణి పెళ్లి జరిపిస్తారు. తమ బిడ్డకు కట్నమించి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బాధపడడం లేదు. తమకున్న సర్వస్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు. ఆ సహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఒరే కూర్మం, ఈ వేళ ఇది అడిగారు, రేపు ఇంకోటి అడుగుతారు. తీసుకురాకపోతే దాన్ని నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టరనేమి నమ్మకం? డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా, మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి. ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా? ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గత్యంతరం లేదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. మిస్టర్, బయటికి రా, బయటికి రా. రాణి, వెళ్ళి పీటల మీద కూర్చో. రాము, నువ్వు వెళ్ళు. కంగ్రాచులేషన్స్. కూర్చో. అదృష్టవంతురాలమ్మా. నీ మొహానికి బాసికం ఒకటి. పదరా. రండి బాబు రండి. ఏం మందే లేదు కానీ లేకపోతే ఎప్పుడో చేయాల్సిన పెళ్లి. కూర్చోండి. మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. తెలుసులేవే, నువ్వు ముందే చెప్పావని. పెళ్లి అయ్యే వరకు ఇంకేం అడకు. మాంగళ్యతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ముందు మీరు పాలు తీసుకోండి. ఈ పాలం తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభనం పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు, పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీలివేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీలివేసి అమ్మామనుకో, అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది. అందుకే అన్నారు, మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా, వృధా చేసినా తిరిగి రాదు, తేలేము అని. అవును, ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా? ఇదేమిటి? శోభనం పెళ్లి కూతురు పాల గ్లాసుతో కదా రావాలి, పక్కుచ్చుకొచ్చి. ఓహో, మంచం అవుకా, కిందే బాగుంటుంది. అసలు మంచం చూడు. బాల
మేము ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునేవాళ్ళం. 9 డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు. కిందే బాగుంటుంది. కానీ భర్త కింద పడుకోవడం బాగుండదుగా. మీరు మంచం పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది. మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను. పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు ఎన్నైనా చెప్పు. ఈ రాత్రికే మాట్లాడాలా? అవును, ఈ రాత్రికి అన్ని విషయాలు తేల్చుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది. చూడండి, నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని, ఉద్యోగం, హోదా, కారు, ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను. ఒక ఆడదానిగా నా కోరిక తప్ప? తప్పులేదు. మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరలా అనుకోవద్దు, నేనేదైనా మొహం మీదే చెప్తాను. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక. కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది గనక దాన్నైనా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. థ్యాంక్స్. ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు. అదేమిటో చెప్పు, వెంటనే తేల్చేస్తాను. మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, అలాగే మంచి స్టేటస్ సంపాదించాలి. ఓకే. నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నానో అలాంటి భర్తగా మీరు మారాలి. షూర్. ఈ రాత్రి గడవని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారాకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలం మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి. 100% కరెక్ట్. సంసారంలో పడ్డామనుకోండి, సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది. ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకని సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి, తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. మాయా బతుకే లోయ, పెళ్ళైన వాడి బతుకు అవుటరేనయ్య, పెళ్ళం హిట్లరేనయ్య, మొగుడు బట్లరేనయ్య. ఏంటి మామా, ఎందుకు ఎడుతున్నా? ఏడవకి ఏడు చేయమంటావే? నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మ చెట్టా పట్టాలు వేసుకుని చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్ళైపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం, ఆనందం మొత్తం పోయింది. వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట? పూటకి 3 సార్లు పెడతానగా. పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రైలడిపోతా గానీ నీకేం కాదు. అట్టా పెంచాను అలాగా. నువ్వెంత పెంచినా పెళ్ళాం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టుదట్టిదే చూడటానికి బాగానే ఉంటది, సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రిస్క్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు, పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళాం కాలట్టుకున్నాడు, పెళ్ళైనాకే వెనకనేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్లి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ.